అంటే మొదట ఆదాము ప్రకృతి సంబంధముగా తయారు చేయబడ్డాడు. కింద వచనాలు మనం చదివితే అక్కడ 46 నుంచి చదవండి. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది కలిగినది. మొదటి మనుష్యుడు భూ సంబంధి మంచి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. శబ్దము గట్టిగా. మొదటి మనుష్యుని దేవుడు ఎలాగ తయారు చేశాడంటే ప్రకృతిలో నుంచి దేవుడు తయారు చేయడం అనేది జరిగింది. ప్రకృతి అంటే అర్థం ఏంటి? సృష్టి. ఈ సృష్టిలో ఉన్నటువంటి నేల మట్టిని తీసి ఆ మట్టితో దేవుడు మానవుని నిర్మించడం అనేది జరిగింది. మట్టి నుండి పుట్టినవాడు అన్నాడు. అందుకే మట్టి నుండి పుట్టినవాడు ప్రకృతి సంబంధి అయిపోయాడు. ప్రకృతి సంబంధిగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రకృతి సంబంధిగా బ్రతుకుతూ ఉన్నాడు. కింద కొంచెం చదివితే మనం 48 చదవండి ఒకసారి. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవాడు అట్టివాడే. పరలోక సంబంధులను అట్టివారే. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాములో దేవుడు మహిమను ఉంచినప్పటికీ ఆదాము ప్రకృతి సంబంధి అయిపోయాడు. ఎలాగా? భూ సంబంధిగా బ్రతికాడు. ప్రకృతిని మానవుడి కోసం దేవుడు తయారు చేశాడు. కానీ మానవుడు మాత్రం ప్రకృతి కోసం బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఎలా బ్రతుకుతున్నాడు? మానవుడి కోసం ప్రకృతి చేయబడింది. ప్రకృతి కోసం మానవుడు చేయబడాల. ప్రకృతి కోసం మానవుడు అనుభవించడానికే సృష్టి చేయబడింది. సృష్టి కోసం మానవుడు చేయబడలే. సృష్టి కోసం. కానీ ఈ రోజున ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన వాటిని ఏం చేశారు అంటే దేవుళ్ళుగా చేసేస్తున్నారు. సృష్టిని పూజిస్తున్నారు. సృష్టమును పూజిస్తున్నారు. సృష్టికర్తను పక్కన పెట్టేశారంట. ఒకసారి తీస్తే మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలు. ఏం చేస్తున్నారంట ప్రజలు? చెప్పండి. సృష్టి మన కొరకు తయారు చేయబడింది. మనం దాన్ని ఉపయోగించుకోవడానికి తయారు చేయబడింది. కానీ మానవుడు మాత్రం ఎలాగైపోయాడు అంటే ప్రకృతి సంబంధి అయిపోయాడు. సృష్టి కోసం బ్రతుకుతున్నాడు. తయారు చేయబడినటువంటి ఈ ప్రకృతి కోసం బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మొదటి ఆదాము ఏమయ్యాడు అంటే ప్రకృతి సంబంధి అయిపోయాడు. ప్రకృతి మహిమ పోయింది, మట్టి మిగిలింది. ఏం పోయింది? మహిమ పోయింది, మట్టి మాత్రమే మిగిలింది. అంటే ఆ మహిమ తొలగిపోయి ప్రకృతిగానే మిగిలిపోయాడు మానవుడు. ప్రకృతిగానే కొనసాగుతూ వస్తున్నాడు. అది తరతరాలకి కొనసాగుతూ వస్తుంది. ప్రకృతిని పూజిస్తున్నారు ఈ రోజున చాలా మంది. ప్రకృతి సంబంధులుగా బ్రతుకుతున్నారు. అంటే ప్రకృతి సంబంధులుగా అంటే లోక సంబంధులుగానే దేవుడి వాక్యం చదువుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగున గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని ఎవరి చేతనైనను వివేచింపబడడు. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యం జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి సంబంధి గురించి మాట్లాడు. ఆదాము ద్వారా సమస్త మానవాళి ప్రకృతి సంబంధులైపోయారు.
మట్టి నుండి చేయబడ్డారు కాబట్టి ఆ రీతిగానే బ్రతుకుతున్నాడు, ఆ రీతిగానే జీవిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టట్లే, ఆత్మ సంబంధమైన విషయాలను గైకొనట్లే, ఆత్మ సంబంధమైన విషయాలను వారి జీవితాలలో జరిగించట్లే. అవి వారికి ఎలాగ కనబడుతున్నాయి అంటే వెర్రితనముగా కనబడుతున్నాయి. ఎలా కనబడుతున్నాయి? వెర్రితనముగా కనబడుతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలని గైకొనట్లేదు ప్రజలు, ఆత్మ సంబంధిగా బ్రతకట్లేదు ప్రజలు, ఆత్మ సంబంధిగా జీవించట్లేదు. కారణం ఏంటి అంటే మన పితరుడైన ఆదాము. అవునా? సమస్త మానవాళికి తండ్రి అయినటువంటి ఆదాము చేసిన పొరపాటు వల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతి సంబంధులు అయిపోయారు. ప్రకృతి సంబంధులు ఈ ప్రకృతి కోసమే జీవిస్తుంటున్నారు. ఈ ప్రకృతి కోసమే ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా, ఏమి అనుభవించాలా, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను ఇంకొకటి చేయాలి, నేను ఇంకొకటి చేయాలి, నేను ఇంకొకటి చేయాలి. వెళ్ళిపోయేప్పుడు ఏమైనా పట్టుకెళ్తారా? లేదు. కానీ మనిషి యొక్క ఆలోచన ఎలాగ ఆలోచన చేస్తున్నాడు అంటే ఈ ప్రకృతి సంబంధిగానే ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రకృతి సంబంధిగానే నడుస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆత్మ సంబంధమైన విషయాలను తెలియపరిస్తే వాటిని వెర్రితనంగా తీసుకుంటున్నాడంట మానవుడు. హల్లెలూయా. ఎలా తీసుకుంటున్నాడు? వెర్రితనంగా తీసుకుంటున్నాడు. మొదటి మనుష్యుని ద్వారా మనిషి పాపిగా కొనసాగుతూ ప్రకృతి సంబంధిగా మారిపోతూ ఆ రీతిగా కొనసాగుతూ వస్తున్నాడు. ఆ రీతిగా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఈ ప్రకృతి సంబంధిగా ఉన్నటువంటి మానవుణ్ణి ఏం చేయాలనుకున్నాడు దేవుడు? చెప్పండి, ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఆత్మ సంబంధిగా దేవుడు చేయడం కోసమై, ఆత్మ సంబంధిగా దేవుడు చేయడం కోసమై కడపటి ఆదాముగా ఆయన రావటము జరిగింది. హల్లెలూయా. ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటి మనుష్యుడు చేయబడ్డాడు. అవునా? రక్త మాంసాలు అనుగ్రహించబడినాయి. ఎలా అనుగ్రహించబడినాయి? బైబిల్లో మనకు కనపడేది ఏంటి అంటే నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. మరి ఆదాముకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి. ఆదాముకి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే కలుగు చేశాడు కదా, దేవుడే కలుగు చేశాడు. అయితే మరలా ఈ మానవుని ఆత్మ సంబంధిగా మార్చడం కోసమై మరియ గర్భాన ఆయన రావాల్సి ఉన్నది. మరియ గర్భాన ఎందుకు రావాలి అంటే, స్త్రీ గర్భాన ఎందుకు రావాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ డైరెక్ట్ గా వచ్చినా ఎవడో నమ్మడు. ఎవరో చెప్పండి. ఎందుకు? మనం ఆదాము ద్వారా వచ్చిన వారము, పాపముతో నింపబడిన వారము కాబట్టి. అవునా? ఒక మనిషిగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి, మనకు ఒక శరీరం ఉంది కాబట్టి, మనకి ప్రాణం ఉంది కాబట్టి, మనకి ఆత్మ ఉంది కాబట్టి, అవునా, దీనిని ఆత్మ సంబంధముగా మార్చగలగాలి అంటే అదే రీతిగా మరలా రావాల్సి ఉన్నది. అదే రీతిగా మరలా రావాల్సి ఉన్నది. కాబట్టి దేవుడు మానవునిగా మానవ రూపాన్ని ధరించుకొని తల్లి గర్భము ద్వారా ఆయన రావటం అనేది జరిగింది. అయితే ఈ రోజున చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆదాము ద్వారా సమస్త మానవాళి రక్తం అంతా కలుషితం అయిపోయింది కదా, మరి మరియ గర్భాన యేసుక్రీస్తు వచ్చాడు. అవునా? మరి మరియ రక్తం లేకుండా యేసుక్రీస్తు రాడు కదా, మరి ఆయన పరిశుద్ధుడు ఎలాగయ్యాడు? అందుకే మనకు అలాంటి జ్ఞానం ఉంటుందని దేవుడు అక్కడ మాట్లాడాడు. యోసేపు ఆలోచన చేసేప్పుడు మనకి ఎలాంటి దిక్కుమారిన జ్ఞానం ఉంటుందని దేవుడు అక్కడ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నువ్వు ఆమెను విడనాడ ఉద్దేశిస్తున్నావు కాబట్టి, రహస్యముగా నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి, రహస్యముగా ఆలోచన చేస్తున్నావు కాబట్టి అని దేవుడు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యింది. చెప్పండి, చెప్పండి. మరి మరియ రక్తము యేసుక్రీస్తులో లేదా అంటే అక్కడ లేదనే చెప్పాలి. ఎందుకు అంటే ఆదాముకి ఎక్కడి నుంచి వచ్చింది? మరి అప్పటికి రక్తమే లేదు కదా, అప్పటికి రక్తమే లేదు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే.
ఆయనకి చెప్పండి, సమస్తము సాధ్యమే. అందరము సమస్త మానవాళి స్త్రీ ద్వారా వస్తున్నాం కాబట్టి, అంటే ఆ స్త్రీలో దేవుడు లోపలికి వెళ్ళి యేసుక్రీస్తుని తయారు చేశాడని కాదు. దానికి స్త్రీకి ఒక ప్రక్రియను దేవుడు పెట్టాడు. ఏంటి ఆయన పెట్టిన ప్రక్రియ అంటే, స్త్రీ ఒక బిడ్డని రూపించడానికి ఆ లక్షణాలను స్త్రీలో ముందే దేవుడు పెట్టడం అనేది జరిగింది. ఆ ప్రక్రియ ద్వారా అది అణువుగా ప్రారంభమై అది పిండముగా మారి అది ఒక బిడ్డగా తయారై 9 నెలలకి 10 నెలలకి భూమి మీదకి రావటం అనేది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు స్త్రీ ద్వారా సమస్త మానవాళి భూమి మీదకి వస్తున్నారు కాబట్టి, అదే స్త్రీ ద్వారా మానవ రూపాన్ని ధరించుకొని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదివిస్తున్నటువంటి మాట చదవండి. ఇతర 1వ అధ్యాయము 12వ వచనం. నుంచి 14 వరకు. తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుడు పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైన శరీరేచ్ఛల వలనైన మనుష్యేచ్ఛ వలనైన పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. దానికి పైనేమన్నాడు? ఆ మాటకి పైనేమన్నాడు? 13వ వచనంలో ఏమన్నాడంటే, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము మాంసముల వలన శరీరేచ్ఛ వలన మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారు. ఈ మాటను ఎందుకు ఉపయోగించాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త మానవాళి మనుష్యుడి యొక్క ఇచ్చల వలన, మనుషుని యొక్క కోరికల వలన, ఒక పురుషుడు స్త్రీ కలుగట ద్వారా సమస్త మానవాళి భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. అయితే దేవుడు ఆ పురుషుని ప్రమేయం లేకుండా, అక్కడే మనకు అర్థం అవ్వాలి, ఆయన పరిశుద్ధుడైన దేవుడని, పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భములో రూపించబడిన వాడని, పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భములో రూపాన్ని ఏర్పాటు చేయబడిన వాడని మనకి అర్థం అవ్వాలి. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఆయన కడపటి ఆదాముగా ఎందుకు రావటం జరిగింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవించు ఆత్మవై అయి ఉన్నాడు. మనము కూడా జీవించు ఆత్మలుగా ఉండటానికై. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 46-47 వచనాలు. 15వ అధ్యాయం 46-47 వచనం. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది మన జీవితాల్లో ప్రవేశపెట్టడానికి ఆయన కడపటి ఆదాం అంటే చివరి మనుష్యుడు. ఎందుకు చివరి మనుష్యుడు అన్నాడు అంటే, దానికి కూడా మనం ఆలోచన చేయగలిగితే, దాని విషయమై కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఆయన తర్వాత అలాంటి వాడు ఎవరు కూడా ఈ భూమి మీద లేదు. ఆయన తర్వాత అలాంటి వారు ఎవరు కూడా ఈ భూమి మీద స్థాపించబడరు అని దానికి అర్థం. అందుకే ఆయన కడపటి ఆదాముగా రావటం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన అంటే, మనకు కనబడేది తల్లి గర్భం నుంచేనే, కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటి అక్కడ అంటే, పరలోకము నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి చెప్పండి. పరలోకము నుండి. ఆ కింద వచనం ఒకసారి చదివితే 48వ వచనం. పరలోక సంబంధులను అట్టివారే మరియు చూడండి, మట్టి నుండి పుట్టినవాడు జీవించు ప్రాణి అయ్యాడు. పరలోకం నుండి పుట్టినవాడు జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు చెప్పండి. మట్టి నుండి పుట్టినవాడు జీవించు ప్రాణి.
ప్రాణి. పరలోకం నుండి పుట్టినవాడు జీవింపజేయు ఆత్మ. జీవింపజేయు. ఇప్పుడు యేసుక్రీస్తు కడపటి ఆదాముగా ఎందుకు వచ్చాడు అంటే మనందరినీ జీవింపచేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయడానికి? మనందరినీ పరలోక రాజ్యములో జీవింపచేయటానికి ఆయన రావాలనేది జరిగింది. ప్రకృతి సంబంధులుగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధులుగా మార్చి మనందరినీ పరలోకములో జీవింపచేయటానికి. ఎంతకాలం జీవిస్తాం అక్కడ? ఒక యుగమని ఉందా? ఒక తరమని ఉందా? లే. బైబిల్ చెప్తున్న మాట యుగ యుగాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగాలు మనల్ని జీవింపచేయటానికి. ఒక యుగం కాదు, దేవుడి ఈ లోకానికి రావటం అనేది జరిగింది. దేవుడి ఈ లోకానికి ఆయన కడపటి ఆదాముగా పిలువబడటం అనేది జరిగింది. మొదటి ఆదాము ద్వారా జీవించే ప్రాణిగానే కొనసాగుతున్నారు కాబట్టి వీరిలో ఆత్మ ఉంది. ఆత్మ సంబంధిగా మారట్లే, ఆత్మ సంబంధిగా మార్పు చెందట్లే. కాబట్టి జీవింపజేసే ఆత్మగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా జీవింపచేయటానికి, ప్రకృతి సంబంధులుగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధులుగా మార్చడానికి, ప్రకృతి సంబంధిగా బ్రతికే మనల్ని, ప్రకృతి కోసం బ్రతికే మనల్ని ఆయన కోసం బ్రతికే వారిగా మార్చడానికి. హల్లెలూయా. శబ్దమ గట్టిగా, శబ్దమ గట్టిగా, శబ్దమ గట్టిగా. దేవుడు మనందరినీ ప్రకృతి సంబంధిగా ఉంచడానికి కాదండి. అలా ఉండుట దేవుని చిత్తము కాదు. అలా ఉండుట దేవునికి ఇష్టం లేదు. అందుకే కదా 4000 సంవత్సరాలు గడిచే వరకు దేవుడు చూశాడు. సుమారుగా 4000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక లాభం లేదు. ప్రజలు ఎక్కువైపోతున్నారు, భూమి నిండిపోతుంది, పాపం ఎక్కువైపోతుంది అని చెప్పి ఆయనే ఈ లోకానికి రావటం అనేది జరిగింది. సమస్త మానవాళిలో ఉన్నటువంటి పాపము పోవాలి అంటే కడపటి ఆదాముగా వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఆదాము ఏదైతే చెయ్యలేకపోయాడో దానిని చెయ్యటానికై సమస్త మానవాళి నిమిత్తమై ఇదిగో ఇది మొదటి ఆదాము కలిగినటువంటి శరీరము కదా. మొదటి ఆదాము ప్రాణిగా బ్రతుకుతున్నాడు, మొదటి ఆదాము ప్రకృతి సంబంధిగా బ్రతుకుతున్నాడు. ఈ ప్రకృతి సంబంధమైనది నిష్ప్రయోజనమై ఉన్నది. ప్రకృతి సంబంధమైనది ఏమై ఉన్నది? నిష్ప్రయోజనమై ఉన్నది. దీని వలన ప్రయోజనము లేదు. దీని వలన ప్రయోజనము, ఈ శరీరం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లే. ఈ శరీరం వల్ల ప్రయోజనం ఏముంది? ఏం లే. అవునా? కదలకు ఆగిపోతే, శ్వాస ఆగిపోతే తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఆ ఆత్మ ఉన్నంత కాలమే దీనికి విలువ ఉంటది. ఆ ప్రాణం ఉన్నంత కాలమే దీనికి విలువ ఉంటది. ఇది లేకపోతే దానికి విలువలే. దాని శవం అంట, కంపు కొట్టేస్తాను, తీసుకెళ్లి పాతి పెట్టండి అంట. తీసుకెళ్లి పాతి పెట్టండి. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ ప్రకృతి సంబంధముగా ఉన్న ఈ ఆదాము ద్వారా కలిగినటువంటి ఈ శరీరాన్ని ఆదాము దాన్ని శుద్ధీకరించలేకపోయాడు, బాగు చేయలేకపోయాడు. ఏ మానవుడు దాన్ని బాగు చేయలేకపోయాడు. ఏ మానవుడు దాన్ని బాగు చేయలేకపోయాడు. ఆత్మ సంబంధమైనదిగా ఏ మానవుడు మార్చలేకపోయాడు. కాబట్టి ఆయనే మరలా మానవునిగా వచ్చి ఈ ప్రకృతి సంబంధమైనది, ఇది నిష్ప్రయోజనమైనది, దీని వలన ఉపయోగము ఏమీ లేదు. కాబట్టి ఆయన సమస్త మానవాళి నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తినటం అనేది జరిగింది. సమస్త మానవాళి నిమిత్తమై ప్రాణాన్ని పెట్టడం అనేది జరిగింది. సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తము చేయటం అనేది జరిగింది. అది కూడా ఎలాగ జరిగింది అంటే సిలువ మరణము ద్వారా. హల్లెలూయా. ఎలాగ జరిగింది? సిలువ మరణము ద్వారా.
అంటే ఈ ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మారాలి అంటే ఈ ప్రకృతి సంబంధమైనది ఏమవ్వాలా? నలిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవ్వాలి చెప్పండి? మొదటి మనిషిని తయారు చేసేప్పుడు నేల మట్టిని తీసాడు అని వాక్య విషయాలు చూస్తుంది. నేల మట్టిని తీసాడు. ఆ నేల మట్టిలో రాళ్ళు లేకుండా దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల, మనం తినే ఆహారాల వల్ల మనలో ఏమొచ్చేస్తున్నాయి? కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా, కాదంటారా? మొదట దేవుడు రాళ్ళు పెట్టలేదు మనకి. పెట్టాడా? పెట్టాడా? పెట్టలే. చాలా మెత్తనగా చేశాడు. చాలా మెత్తనగా చేయటం అనేది జరిగింది. అవును, నీటిగా దేవుడు తయారు చేయడం అనేది జరిగింది. అయితే ప్రకృతి సంబంధం అయిపోయావు కాబట్టి మరలా దేవుడు ఈ ప్రకృతి సంబంధమైన దానిని ఏం చేయాలనుకున్నాడు అంటే మరలా దాన్ని ప్రకృతికే అంకితం చేసి, అవునా, ఆ శరీరాన్ని ఏం చేసి నలగగొట్టుకొని, హల్లెలూయా, హల్లెలూయా, నలగగొట్టుకొని సమస్త మానవాళి నిమిత్తము ఆఖరి రక్త బొట్టు వరకు దారపోసాడు. ఆఖరి రక్త బొట్టు వరకు ఎందుకు దారపోయాలి అంటే రక్తములో ప్రాణం ఉంటది. రక్తములో ఏముంటది? ప్రాణం ఉంటది. అంటే ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి మానవుని జీవితాన్ని పూర్తిగా ఏం చేశాడు చెప్పండి? తొలగించేసి ఆయన రక్తాన్ని దారపోసి ఆ రక్తముతో సమస్త మానవాళి జీవితాలని శుద్ధి చేయడానికి దేవుడు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. కడపటి ఆదాముగా ఆయన పిలువబడటం అనేది జరిగింది. అంటే ఇంకా ఆయనకి మించిన మనుషుడు ఆయన తర్వాత ఇంకా చాలా మంది పుట్టారుగా కాదు. ఆయన వంటి వారు ఎవరున్నారో చూపించండి. ఆయన తర్వాత వచ్చిన వారు కానీ, ఆయన ముందున్న వాళ్ళు కానీ, ఆయన వంటి వారు ఎవరున్నారు? ఆయన ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు? సమస్త మానవాళి కొరకై ఆఖరి రక్త పొట్టు వరకు దార పోసిన వాళ్ళు ఎవరున్నారు? వాక్య లేఖనాల నెరవేర్పు జరిగించుకుంటూ వచ్చాడు. అవునా? మనం ఎలాగైతే శ్రమ పడుతున్నామో అదే రీతిగా ఆయన శ్రమ పడ్డాడు. అదే రీతిగా ఆయన శ్రమ పడుకుంటూ శరీరాన్ని నలగొట్టుకుంటూ, అవునా, మనందరికీ ఒక నూతనమైన జీవితం ఉంది. ఆ జీవితం మీకు కావాలి అంటే ఈ శరీరములో, ఈ రక్తములో మీరు పాలి భాగస్తులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట చెప్పండి? నూతనమైన జీవితం కావాలి అనుకున్న వాళ్ళంట శరీరములో, రక్తములో పాలి భాగస్తులవ్వాలి. పాలి భాగస్తులు అంటే దానికి ఒక ప్రక్రియను దేవుడు పెట్టాడు. బాప్తిస్మం అన్న కార్యక్రమం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కడగబడుట. ఏంటి? చెప్పండి. ప్రకృతి సంబంధిగా ఉన్నావు కాబట్టి ప్రకృతి సంబంధిగా మొదట కడగబడుతున్నావు. అవునా? ఆ తర్వాత ఆత్మ సంబంధిగా అడుగు వేస్తున్నావు కాబట్టి ఆత్మ సంబంధిగా యేసు రక్తములో నువ్వు కడగబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసానికి అర్థము కడగబడుట. దేవుడు నిన్ను కడుగుతున్నాడు బాప్తిసం ద్వారా. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కడుగుతున్నాడు ఆయన రక్తము ద్వారా. కడగటము కోసము, శుద్ధి చేయటము కోసమే, సమస్త మానవాళిని పరిశుద్ధులుగా నిలబెట్టడము కోసమే, సమస్త మానవాళిని ఆయనకు వలె మార్చడము కోసమే. హల్లెలూయా. శుద్ధము గట్టిగా ఆయనకు వలె మార్చడము కోసం అండి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి కాదు, ఇంకా ప్రకృతి సంబంధిగా బ్రతకడానికి కాదు, బాప్తిసం పొందిన తర్వాత కూడా ప్రకృతి సంబంధిగా బ్రతకడానికి కాదు, తెల్ల బట్టలు వేసుకున్న తర్వాత కూడా ప్రకృతి సంబంధిగా బ్రతకడానికి కాదు, ఆత్మ సంబంధిగా మనం జీవించడానికి, ఆత్మ సంబంధిగా మన జీవితాల్లో కొనసాగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా అంట ఆయనతో కూడా మనం పాతి పెట్టబడిన వారమైతిమి అన్నారు. హల్లెలూయా. ఏంటండి చెప్పండి? ఆయనతో కూడా మనం పాతి పెట్టబడిన వారు. అంటే
ఆయనతో ఆయన మరణములో మనం భాగస్థులమై ఉన్నాం. అవునా? మరణము తర్వాత మరొక జీవితం ఉంది అని ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తెలియపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తెలియపరచాలి. మరణము తర్వాత మరొక జీవితం ఉంది అని ఈరోజు క్రైస్తవులారా, విశ్వాసులారా, మనమందరం తెలుసుకోవాల్సిన విషయం. మొదటి ఆదాము ప్రకృతి సంబంధిగా. ఒకవేళ ఈ రోజు నువ్వు ప్రకృతి సంబంధిగా బ్రతికితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? బైబిల్లో రాయబడిన మాట ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చదువు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకొనలేరు. అక్షయతను స్వతంత్రించుకొను. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నా, మనమందరము నిద్రించముగా నిమిషములో ఒక రెప్పపాటున మార్పు పొందుదుము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఏంటంట మార్పు పొందుదము అంటే? చాలా మంది దీన్ని ఎలాగ తీసుకుంటారంటే మారు మనసు పొందుకుంటాం అన్నట్టు తీసుకుంటున్నారు. హల్లెలూయా. మార్పు పొందడం అంటే ఏంటి? రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కాబట్టి, అవునా, అందరూ చచ్చిపోవాలనేమీ లేదు. దేవుడు ఒకవేళ ఇప్పుడు వస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళు కూడా రెప్పపాటులో మార్పు పొందుతారు. అంటే మనస్సు మార్చుకుంటారని కాదు దాని ఉద్దేశం. వారి శరీరము మార్చబడుతుంది. హల్లెలూయా. శరీరము మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, దేవుని పిల్లలమై ఉన్నాం. ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. హల్లెలూయా. ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అన్నాడు. హల్లెలూయా. ఏంటంట ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాము. అయితే మనం ఎలాగ మారుతామంటే ఆయన పోలికగానే మారిపోతాం. హల్లెలూయా. గట్టిగా ఎలా మారిపోతాం? ఆయన పోలికగానే మనం మారిపోతాం. అయితే ఇప్పుడు మనం ప్రకృతి సంబంధులుగా ఉంటే ఆ రీతికి మనం మార్చబడే అవకాశం ఉంది. దేవునికి ఉద్దేశం ఆయనకు వలె మనల్ని మార్చగలరు. ఆయన ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో, ఆయన ఎలాగ నీతిమంతుడై ఉన్నాడో ఆ రీతిగా మార్చటము కోసమై కడపటి ఆదాముగా ఆయన ఈ భూలోకానికి రావటం అనేది జరిగింది. కడపటి ఆదాముగా ఆయన ప్రాణము పెట్టడం అనేది జరిగింది. కడపటి ఆదాముగా ఆయన పిలువబడటం అనేది జరిగింది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని ఈరోజు మనమందరము ప్రకృతి సంబంధులుగా ఉండడానికి వెళ్ళే మొదట ఆదాము నుంచి వచ్చిన వారమైన మన కొరకు కడపటి ఆదామైనటువంటి క్రీస్తు రావడం అనేది జరిగింది. ఆయన మన కొరకు ప్రాణము పెట్టడం అనేది జరిగింది. ఆయన మన కొరకు ఆఖరి రక్త పొట్టు వరకు ధారపోయడం అనేది జరిగింది. ఆయన మన కొరకు పునరుద్ధానుడై తిరిగి లెగవటం అనేది జరిగింది. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనందరికీ ధరింప చేయటానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగవటం అనేది జరిగింది. అయితే ఆయన పునరుద్ధానములో పాలు పంపులు పొందిన మనమందరము ఆత్మ సంబంధులుగా జీవించాల్సిన అవసరత చాలా ఉంది. ఆత్మ సంబంధులుగా కొనసాగాల్సిన అవసరత చాలా ఉంది. మనమందరము ఆత్మ సంబంధులుగా ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ సంబంధులుగా జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం.